హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ ఏంటంటే వైట్ సాస్ది పాస్తా అయితే చేస్తున్నాను. అందుకోసం ముందుగా పాస్తాని వాటర్లో కొంచెం సాల్ట్ ఆయిల్ వేసి బాగా మరిగేటప్పుడు ఇలా పాస్తాని కూడా వేసి మనం 80% వరకు కుక్ చేసేసుకోవాలి. ఎలా అంటే మనం ఇలా కట్ చేసి ఈజీగా కట్ అయిపోవాలన్నమాట. సో అప్పుడు వాటిని బయట తీసేసి కొంచెం చల్లగా ఉండే వాటర్ దాంట్లో పోసి స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఆ వేడికి కూడా అది ఎక్కువ బాయిల్ అయిపోకుండా ఒకదానికోటి అతుక్కోకుండా మంచిగా అయితే వస్తుంది. తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ మనం ఫ్రై చేసుకుందాం. ముందుగా ఆయిల్ బాయిల్ అయిన తర్వాత మనం వెల్లుల్లిని ఇలా చిన్నగా కట్ చేసుకొని అవి వేసిన తర్వాత ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మిర్చి వేస్తున్నాను. మిర్చితో పాటు క్యాప్సికమ్ కూడా వేసేస్తున్నాను. సో ఇవన్నీ ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. సో క్యాప్సికమ్ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మూత మూసేస్తే మనకు అది మంచిగా ఆవిరికి బాగా బాయిల్ అయిపోతుంది. సో ఈ రెండు అయిన తర్వాత మనం నెక్స్ట్ మొక్కజొన్న అనమాట. సో కార్న్ వేయడం ఏంటంటే మంచి టేస్ట్ ఉంటుంది. సో ఇవన్నీ ఆప్షనల్ అనమాట. క్యాప్సికమ్ వేరే కలర్ ఉన్నా వేసుకోండి, అలాగే క్యారెట్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. సో మీ వెజిటేబుల్స్ మీ ఇష్టం అనమాట. తర్వాత కొంచెం సాల్ట్ వేసి బాగా ఫ్రై చేస్తున్నాను. ఫైనల్గా టమోటో అయితే వేస్తున్నాను. టమోటో మగ్గడానికి చాలా తక్కువ టైమే పడుతుంది కాబట్టి లాస్ట్లో వేసి అది ఫ్రై చేసుకొని పక్కన తీసేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో బటర్ వేస్తున్నా. సో బటర్ ఒక స్లైస్ వేసి దాన్ని అయితే మెల్ట్ చేస్తున్నా. నాకెందుకు ఒకటి సరిపోదు అనిపించింది. ఇంకొకటి కూడా వేసి దాన్ని కూడా మెల్ట్ చేసుకున్న తర్వాత మనము మైదా పిండి అయితే వేసుకోవాలి. ఇది మన కన్సిస్టెన్సీ ఎంత కావాలనుకుంటే అంత మైదా పిండి అయితే వేసుకోవచ్చు. సో ఇంత పాస్తాకి నాకు ఈ మైదా పిండి అయితే వేసి బాగా కలుపుకోవాలన్నమాట. వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది, మీరు ఆ స్పీడ్ని అయితే ఇగ్నోర్ చేసేయండి. సో మనం వేసిన బటర్ అనేది మైదా పిండి నుంచి బయట వస్తుంది. ఆ టైంలో మనం ఏం చేయాలంటే కావాల్సినన్ని పాలు వేసుకొని మైదా పిండి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ స్టిక్తో కష్టం అని చెప్పి నేను విస్కర్ని అయితే తీసుకొని బాగా కలుపుతున్నాను. మైదా పిండి వేసాం కాబట్టి 2-3 మినిట్స్కి మనకి అది చిక్కగా అయిపోవడం అయితే స్టార్ట్ అయిపోతుంది. చూడండి, ఇలా అయినప్పుడు మనం చిల్లీ ఫ్లేక్స్ కానీ ఆరిగానో కానీ ఉంటే వేసుకోండి. సో మంచి టేస్ట్ అయితే వస్తుంది. తర్వాత బాగా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్, అవి కూడా బాగా వేసేసి మిక్స్ చేసేసేయాలన్నమాట బాగా కలిసేలాగా. సో మీకు ఏదైనా సాల్ట్ తక్కువ అయింది అనిపించినట్టయితే కొంచెం సాల్ట్ ఇప్పుడు టేస్ట్ చేసుకొని మీరు తక్కువ ఎక్కువ ఏదైనా ఉంటే చూసుకోవచ్చు అనమాట, అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు పెప్పర్ వేస్తున్నాను. సో కారం తక్కువ అనిపించింది. సో పెప్పర్ ఈక్వల్ చేస్తుంది కదా, అందుకని. తర్వాత మనము ఆల్రెడీ బాయిల్ చేసుకున్న పాస్తా వేసేసి కలిపి తర్వాత ఫైనల్గా చీజ్ అయితే వేస్తున్నాను. ఫైనల్గా మన ఇటాలియన్ చీజ్ వైట్ సాస్ పాస్తా, దీని పేరు అయితే నాకు కన్ఫామ్గా తెలియదు. ప్రాసెస్ అయితే ఇలా చేసుకొని ఎప్పుడు తింటూ ఉంటాను. నా ఫేవరెట్ అనమాట ఇది. సో ఎప్పుడో 2-3 మంత్స్కి ఒకసారి అలా చేస్తూ ఉంటాను. ఈరోజు చేశాను. చూడడానికి ఎంత మంచిగా ఉందో. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. సో ఫైనల్గా మనము ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని హ్యాపీగా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది.